నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనకి అక్టోబర్ దిన ఫలితాలలో భాగంగా ఈ రోజు అక్టోబర్ 12వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక రవి కన్యా రాశిలోను, చంద్రుడు మకర రాశిలో, అందులోనూ శ్రవణ నక్షత్రం మీద నుంచి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు కర్కాటకం, బుధుడు తులారాశిలోను, గురుడు మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చిక రాశి, శని భగవానుడు మకర రాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను చేస్తున్నారు. నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. అక్టోబర్ 18, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది చూసినట్టయితే కనుక చంద్రుడు యొక్క ఫలితం వల్ల మీకు ఆర్థికంగాను, వృత్తిపరంగాను, సామాజిక పరంగాను చాలా యాక్టివ్గా ఉండడము కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. కొత్త కొత్త అవకాశాలు కూడా వచ్చే దిశగా కనబడుతోంది. శని వక్రగతిలో సంచారం ఉండడం వల్ల కొన్ని పనులు మనకి ఆలస్యమయ్యేటట్టు కనబడుతోంది. ఇది ఓవరాల్గా. మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక మేషరాశి వారికి చూసినట్టయితే కనుక ఉద్యోగంలో పురోగతి కనబడుతుంది. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. గౌరవము, ఆర్థిక పరంగా లాభాలు వచ్చేటట్టు, గతంలో ఆగిపోయిన ఇంక్రిమెంట్స్ కూడా ఈ రోజు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా ఈ రోజు అనుకూలంగా ఉండబోతోంది. భాగస్వామి ఒప్పందాలకు కానీ, లేదా పెట్టుబడులకు కానీ, లేదా విస్తరణకు కానీ ఈ రోజు అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కుటుంబంలో శాంతియుత వాతావరణంతో పాటు ఒక కీలకమైన సమాచారం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక గత కొంతకాలంగా మీరు వేచి చూస్తున్న ఏదైనా ఒక అంశము ఈ రోజు మీకు శుభవార్తను ఇచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే మాటను జాగ్రత్తగా వాడడంతో పాటు ఎమోషనల్గా మీరు ఓవర్ రియాక్ట్ ఎక్కడా అవ్వకండి. స్తబ్దుగా సామరస్యంగానే ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా కానీ, లేదా హనుమంతుడి గుడి ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక శని భగవానుడి యొక్క తీవ్రత నుంచి కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనుకూలము, విస్తరణకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది. దీంతో పాటు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవడం కానీ, లేదా విదేశాలలో మేము వ్యాపారం చేద్దాము అని అనుకోవడం కానీ, ఇలాంటి వాటికి ఏదైనా కొత్త కొత్త నిర్ణయాలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. వాటిని అమలు చేసే ప్రయత్నం చేసుకోండి. కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి అందుబాటులోకి, దాన్ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు కూడా చాలా చక్కగా ఈ రోజు అనుకూలమైన రోజు. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. కుటుంబం పట్ల చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. శుభవార్తలు, శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ, చర్చలు కానీ, ప్రణాళికలు కానీ వేసుకోవటానికి సూచన కనబడుతోంది. అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలి. అనారోగ్య సూచనలు కానీ, ప్రమాదాలు కానీ ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు స్థానచలనాలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గతంలో కొంతకాలంగా మీకు రానివి ఏవైనా అంటే ప్యాకేజ్ పెరగడం కానీ, ఏరియర్స్ ఆగిపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా ఇబ్బందికరమైన పనులు జరిగి ఉంటే కనుక అవి ఈరోజు ముందుకెళ్లేందుకు అవకాశాలు కనబడుతుంది. పై అధికారుల మన్నన పొందుతారు. వ్యాపారస్తులకు చాలా లాభాలు వచ్చేటట్టు కనబడుతుంది. విస్తరణ కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ, లేదు అంటే కనుక కొత్తగా వ్యాపారంలోకి రావడానికి కానీ ఈ రోజు అత్యంత శుభదినము. ప్రయత్నం చేసుకోండి. అయితే సూచనలు ఏంటంటే మీరు మాటల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మాటల్లో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొన్ని తప్పులు కానీ, లేదా మీ మాట వేరే వాళ్ళకి ఇంకో రకంగా అర్థం అవడం కానీ, ఇలాంటివి ఏమైనా పొరపాట్లు జరిగితే కనుక అది మీకు ఆ ఫలితాలు ముందు ముందు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మాటల్లో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన సూచన విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని ఉదయం పూట సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక ఈ రోజంతా మంచి జరిగే అవకాశం కనబడుతోంది.